స్వాతంత్ర సమర యోధుల్లో యోధుడు, మహనీయుల్లో మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వారు వివిధ సభల్లో ప్రసంగించిన మాటలను సమర్పిస్తున్నాము. మీ రాపల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. ఎపిసోడ్ 1, వందే గాంధేయం. సమయం ఎప్పుడూ సహనం ఉన్న వారి పక్షమే వహిస్తుంది. నిజానికి సమయమే సంపద. అందుకే భగవద్గీత చెబుతుంది, సమయం వృధా చేసే వారిని ఆ లయకారుడు అంతం చేసేస్తాడని. మనకొక ఉన్నతమైన ఆదర్శం ఉండటం వేరు, దానికి తగినట్లుగా జీవించటం వేరు. మనకు ఆదర్శం ఉందని చెప్పే అర్హత దాని ఆచరణలోకి తేవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నప్పుడే వస్తుంది. నేను నా ప్రాణాలు అర్పించైనా సాధించాలనుకున్న లక్ష్యాలు చాలానే ఉన్నాయి, కానీ ప్రాణాలు తీసైనా సాధించుకోవాలనుకుంటున్న లక్ష్యం మాత్రం ఒక్కటి కూడా లేదు. మనకంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారనో, మరో మతానికి చెందిన వారనో సాటి మనుషులను ఊచకోత కొయ్యమని ఈ భూమండలం మీద ఏ మతము ప్రబోధించటం లేదు. తన విశ్వాసాలను హింసతోనూ అన్యాయంతోనూ పెనవేసుకునే ఏ మతమైనా ఏ దేశమైనా ఈ ప్రపంచం ముఖ చిత్రం మించి కనుమరుగైపోవటం తథ్యం. హేతు అనే పరీక్షకు నిలబడని ఏ సంకుచిత మతమైనా మన సమాజ పునర్నిర్మాణంలో మరుగున పడిపోవటం తథ్యం. కాలక్రమంలో మన సామాజిక విలువలు మారిపోయి జాతి, పుట్టుక, ఆస్తిపాస్తులు, కీర్తి కీటాల వంటివన్నీ వెనకబడి వ్యక్తిత్వం ఒక్కటే ప్రతిభావంతమైన కులమానంగా నిలుస్తుంది. ఈ ప్రపంచమంతా ఒకటే, మానవ దేహం లాంటిది. ఇక్కడున్న రకరకాల ప్రజలంతా ఆ దేహంలో అంతర్భాగమే. అందుకే ఒక సభ్యుడికి వచ్చిన నొప్పిని శరీరం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. అన్ని వైపులా గోడలు కట్టేసి కిటికీలన్నీ మూసేసి నా ఇంటిలోకి గాలి చొరబడనీయకుండా చెయ్యాలని నాకు లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని సంస్కృతులున్నాయో అన్నింటి గాలి నా ఇంటిలోకి స్వేచ్ఛగా రావాలని వాంఛిస్తాను నేను. అయితే ఆ గాలులు నా కాళ్ళను కదిపేసి నన్ను పడయ్యనివ్వకుండా చూసుకుంటాను. ఈ భూమండలం మీద దోపిడీ, దురాఘాతాలకు, వివక్ష, దురహంకారాలకు గురవుతున్న జాతులన్నిటి గురించి పట్టించుకొని వాటిని చక్కదిద్దే భారం, బాధ్యత మన భారత భుజస్కంధాల మీద ఉందని భావిస్తాను నేను. మహాత్మా గాంధీ. ధన్యవాదములు.